తరచుగా అంగంలో నొప్పి వస్తుంది. దీనికి ఏం కారణం అని, తరచుగా నొప్పి రావడానికి కారణం ఫ్రీక్వెంట్గా మ్యాస్టర్బేట్ చేయడం కానీ, తర్వాత మ్యాస్టర్బేట్ చేసినప్పుడు ఏదైనా హార్డ్ స్ట్రక్చర్కు నొక్కి పట్టడం కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. అందులో వాళ్ళు ఆ పని చేస్తే కానీ వాళ్ళకు ప్రశాంతత ఉండదు. అంతవరకు వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. వాళ్ళు అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా వెళ్ళి మ్యాస్టర్బేట్ చేసుకుంటే కానీ వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఐటమ్ చదివాను. ఒక ఎయిర్లైన్స్లో లేడీ ప్యాసింజర్ పక్కన ఒక జెంట్ ప్యాసింజర్ ఉన్నాడు. అతను పై మీద గుడ్డ వేసుకొని మ్యాస్టర్బేట్ చేసుకున్నట్ట. ఆ అమ్మాయికి కొంచెం ఇబ్బంది అనిపించి ఆ ఎయిర్లైన్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారట, మేము వీ కెనాట్ హెల్ప్ ఇట్ అని. అందుకని ఆమె కోర్టుకు వెళ్ళి ఎయిర్లైన్స్ మీద ఏదో కేసు వేశారని విన్నాను. సో థింగ్స్ విల్ మూవ్ ఆన్ లైక్ దట్. సో దీనికి నొప్పి రావడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్కు త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కనుక మగవాళ్ళ అంగంలో కనుక నొప్పి వస్తే సాధ్యమైనంత త్వరలో డాక్టర్లను కలుసుకోవాలి. దీనికి ఎక్స్రే ఆర్జీయూ అని ఒకటి ఉంటుంది, రిట్రోగ్రేడ్ యూరథ్రోగ్రామ్ అని. అంగం లోపల మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. ఆ మూత్రం వచ్చే గొట్టంలో ఎక్కడైనా కొవ్వు పెరిగిందా, తర్వాత అది బాగానే ఉందా, లోపల ఎక్కడైనా కింగ్స్ వచ్చాయా, ఇవన్నీ ఆలోచించి దానికి తగ్గ వైద్యం చేస్తారు. ఒకప్పుడు ఈ వ్యాధులకు ట్రీట్మెంట్ చాలా ఇబ్బందిగా ఉండేది. స్లోగా దీని సైన్స్ బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు స్ట్రిక్చర్ యూరెత్రా అంటారు. ఈ స్ట్రిక్చర్ యూరెత్రాకు విఐయు అనే చిన్న సర్జరీ ఉంటుంది. కోత కుట్లు ఏమి బయటకు ఉండవు. అండర్ విజన్ చూస్తూ విజువల్ ఇంటర్నల్ యూరెత్రాటం. అంతకుముందు గుడ్డిగా ఇంటర్నల్ యూరెత్రాటమీ చేసేవాళ్ళు. ఇప్పుడు విజువల్ ఇంటర్నల్ అంటే చూస్తూ, మనకు దానికి ఒక కెమెరా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, పక్కనే ఒక టీవీ మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో చూస్తూ దాన్ని కట్ చేస్తారు. దీని వల్ల ఈ స్ట్రిక్చర్ యూరెత్రా కనుక మనం సరి అయిన టైంలో దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దురదృష్టవశాత్తు ఈ స్ట్రిక్చర్ యూరెత్రా రికరెన్స్ చాలా ఉంటుంది. కనుక వాళ్లకు సెల్ఫ్ క్యాథెటరైజేషన్ అనే ఒక టెక్నిక్ నేర్పిస్తాం.